హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను న్యూయార్క్లో నేను చూసిన ప్లేసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ అయితే నేను పార్ట్ 1 వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూసేయండి. అండ్ దీంట్లో నేను మిగతా ప్లేసెస్ నేను ఏమేమి చూసానని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందర నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోదామా మరి? ఫస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఫస్ట్ సెంట్రల్ పార్క్ బ్యాటరీ పార్క్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే మేము నెక్స్ట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలోనే మనకి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కనపడుతూ ఉంటుంది. సో బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకనే ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా చూస్తూ మనము బ్రూక్లిన్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాము అనుకున్నాము. ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇది ఓల్డెస్ట్ ఏరియా అనమాట, మనకి న్యూయార్క్లో డెవలప్ అయినది. పేరుకు తగ్గట్టే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే అక్కడ మనకి పెద్ద పెద్ద బిజినెస్ అండ్ ఆఫీసెస్ హెడ్ క్వార్టర్స్ అయితే చూడొచ్చు. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్వి లైక్ స్టాక్ మార్కెట్ కానీ అలాంటివన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇది ఒక హార్ట్ ఆఫ్ బిజినెస్ ఏరియా అని చెప్పచ్చు న్యూయార్క్కి. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా మనకి మ్యాన్హాటన్లోనే ఉంది. ఇది మొత్తం 290 acres అనమాట. ఇక్కడ చుట్టూతో మనం వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ అయితే చూడొచ్చు. అండ్ కొన్ని వచ్చేసి మనకి ట్విన్ టవర్స్ ఉంటాయి కదా, ఆ మెమోరియల్ కూడా ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, సిటీ హాల్, వాల్ స్ట్రీట్ అండ్ సెన్సెక్స్కి మనం చెప్తాం కదా, సో దాన్ని రిప్రజెంట్ చేసే బుల్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఎవరికన్నా స్టాక్ మార్కెట్ తెలిస్తే మనకి స్టాక్స్ పెరుగుతున్నప్పుడు బుల్లిష్, కింద పడుతున్నప్పుడు బేరిష్ అంటారు కదా, సో అలా బుల్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో దాన్ని ఫోటో తీసుకుందామని కూడా వెళ్తే అసలు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. సరే ఎందుకులే అని అసలు ఫోటో కూడా తీసుకోలేదు మేము, జస్ట్ అది ఒక వీడియో అయితే తీసాను బుల్ అయితే. సో ఇలా న్యూయార్క్ ఎప్పుడు మనకి జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. సో యాక్చువల్లీ కొంచెం ముందుకు రాగానే మాకు ఇక్కడ తులిప్ గార్డెన్ అయితే కనపడింది. తులిప్ ఫ్లవర్స్ సీజన్ ఇది అండ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం మనకి సమ్మర్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇంకా బాగా ఉంటాయి అన్నమాట తులిప్ ఫ్లవర్స్. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళే దారిలోనే మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే కనపడుతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మనకి ఎక్కడున్నా కానీ చూస్తున్నా మనకైతే కనపడుతుంది. గుర్తొచ్చేసి ఆ పైన ఒక సింగిల్ రాడ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ మనం ఎటు చూసినా కానీ ట్రయాంగిల్ షేప్సే ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్. బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి మేము ఆల్మోస్ట్ 15 minutes వాక్ అయితే చేసాము. సో మధ్యదారిలో మనం వెళ్తూ ఉంటే అన్ని బిల్డింగ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాబట్టి W అని అయితే ఇక్కడ మనకి ఒక ఐకాన్ అయితే పెట్టారు. అండ్ మనం సిటీ లోపల వెళ్తూ ఉంటే మనకి మెయిన్ ఏరియాసే కొంచెం నీట్గా ఉంటాయి, మిగతా ఏరియాస్ అంతా మనకి చెత్తగా పడేసి ఉంటాయి అనమాట. సో మనం ఏం చేయలేము ఎందుకంటే పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి. పేరుకి పెద్ద అగ్రరాజ్యాలే కానీ మనకి కొన్ని ఏరియాస్లో నార్మల్ అసలు ఇది న్యూయార్క్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే మేము బ్రూక్లిన్ బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారనమాట. అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి చూస్తే మనకి బిల్డింగ్స్ అన్ని చాలా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అలాగే ఎలా అయితే మనకి రాడ్ ఉందో అలాగే ఇంకొక రాడ్ ఉన్న బిల్డింగ్ ఉంటుంది, దాన్ని లైటనింగ్ రాడ్ అంటారు. సో ఆ బిల్డింగ్ వచ్చేసి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనమాట. అది చాలా ఫేమస్, చాలా మూవీస్లో కూడా మనం చూసుంటాము. అండ్ అది వచ్చేసి 104 floors అయితే ఉంది. 86th floor దాకా మనకి ఎలా ఉంది. అక్కడ మనకి కార్పొరేట్ డెస్క్స్ ఉంటాయి అండ్ ఇదంతా గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఆ ఫ్లోర్ దాకా వెళ్ళాలి అంటే నాకు తెలిసి టికెట్ ప్రైజెస్ అయితే ఉంటాయి, మేమైతే వెళ్ళలేదు. కాకపోతే నైట్ వచ్చేసి ఆ లైటనింగ్ రాడ్ మీద కలర్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇండిపెండెన్స్ డే రోజున ఏ కంట్రీ ఇండిపెండెన్స్ డే అయితే ఆ కంట్రీ ఫ్లాగ్ అయితే కూడా అక్కడ మనకి ఫ్లాగ్ కలర్స్ అయితే వేస్తారంట. చాలా బాగుంటుంది నైట్ టైం అయితే చూడడానికి. 2012 దాకా ఇదే టాలెస్ట్ బిల్డింగ్ వరల్డ్ కల్లా. కాకపోతే ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ దీనికన్నా హైట్ ఉండడం వల్ల అది టాలెస్ట్ బిల్డింగ్ అయిపోయింది. ఇంతకీ బ్రూక్లిన్ బ్రిడ్జ్ గురించి చెప్పలేదు కదా మీకు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఈస్ట్ రివర్ మీద బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి మ్యాన్హాటన్ అండ్ బ్రూక్లిన్ న్యూయార్క్ ప్రాంతాలను అయితే కనెక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఒక కట్టిన టైంలో ఇది లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని కేబుల్స్తోనే కనెక్ట్ అయి ఉంటాయి. కేబుల్స్ వచ్చేసి హైబ్రిడ్ కేబుల్స్ అనమాట. కొన్ని డయాగ్నల్గా ఉంటాయి, కొన్ని వర్టికల్గా ఉంటాయి. అండ్ మనకి పిల్లర్స్ వచ్చేసి అక్కడొకటి ఇక్కడొకటి ఉంటాయి కానీ మధ్యలో అంతా సస్పెన్షన్ ఉంటుంది. సో అందుకని ఇది చాలా ఫేమస్ అన్నమాట. మధ్యలో ఇలా మనకి టవర్స్ అయితే కనపడతాయి. అండ్ ఈ బ్రిడ్జ్ మీద చాలా స్టంట్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఫిలిం షూటింగ్స్ కానీ చేశారు. అంతెందుకు ఏమై చేశావు సినిమాలో సెకండ్ హాఫ్లో మనకి నాగ చైతన్య అండ్ సమంత కలిసేది ఈ బ్రిడ్జ్ మీదేనమాట. మీరు కనుక ఒకవేళ మూవీ చూసుంటే మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు పక్కా మీకు ఈ బ్రిడ్జ్ అయితే గుర్తుంటుంది. సో దీంతో కలిపి మొత్తం 4 బ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ. క్వీన్స్బ్రో బ్రిడ్జ్, మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అండ్ విలియమ్స్బర్గ్ బ్రిడ్జ్ అని అయితే ఉన్నాయి. సో ఇలాగ మొత్తం 4 ఉన్నాయి. ఈ
బ్రిడ్జ్ మధ్యలో దాకా వెళ్ళి చూస్తే ఒక సైడ్ అంతా వాటర్ ఉంటుంది, ఒక సైడ్ అంతా సిటీ ఉంటుందన్నమాట. ఇలా మనం 2 వ్యూస్ అయితే చూడొచ్చు. సగం వెళ్తే మ్యాన్హాటన్ నుంచి ఇట్లా కనబడుతుంది, సగం ఇంకొంచెం ముందరికి వెళ్తే మనం బ్రూక్లిన్కి వెళ్ళిపోవచ్చు. సో మొత్తం నడవాలంటే చాలా టైం పట్టిద్ది. ఎవరైనా కానీ హాఫ్ దాకా వెళ్తారు, హాఫ్ దాకా వెళ్ళి అక్కడ ఫొటోస్ కానీ అవి మొత్తం వ్యూస్ అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతారు. అండ్ ఇక్కడ మనకి ఫుల్ కన్స్ట్రక్షన్ ఎలా స్టేజెస్లో ఎలా జరిగింది ఏంటి అని అయితే మనకి పిక్చర్తో సహా అండ్ విత్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ చదువుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ స్ట్రక్చర్స్ మొత్తం మనకి స్టీలు, లైమ్ స్టోను, మళ్ళీ గ్రానైట్ అలాగా అన్ని కాంబినేషన్తో అయితే మనకి మొత్తం ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్లేస్ ఎంత హ్యాపెనింగ్ అంటే మేము వెళ్ళిన కొంచెం సేపులోనే దాదాపు నేను 2 to 3 బేబీ షవర్స్ని అయితే చూశాను. అంటే మనకి జెండర్ రివీల్ ఇలా చేస్తారు కదా ఇక్కడ, సో అదైతే చేస్తున్నారనమాట. ఈ ఫ్యామిలీ మొత్తము అందరూ వైట్ వేసుకొని వచ్చి బాయ్ కాబట్టి బ్లూ కలర్ స్ప్రేస్ అంతా జల్లి ఇలాగ ఫొటోస్ దిగుతూ అలాగ హ్యాపీగా టైం అంతా స్పెండ్ చేస్తూ ఫోటోషూట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు జనాలు అయితే. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి 2 స్టెప్స్ లాగా ఉంటుంది. పైన వచ్చేసి మనకు ఓన్లీ పెడెస్ట్రియన్స్కి అండ్ బైసికల్స్కి అయితే ఉంటుంది, కింద మనకి ఇలాగా వెహికల్స్ వెళ్తూ కనపడతాయి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం 5 lanes అయితే ఉన్నాయి. చెప్పాలంటే బ్రూక్లిన్ బ్రిడ్జ్ నైట్ టైం చూసినా కూడా చాలా బాగుంటుంది ఆ లైట్స్తో అంతా. సో న్యూయార్క్ మొత్తం అసలు మనకి 1 డేలో అవ్వదండి, ఏదైనా కానీ పగలు చూసింది మళ్ళీ రాత్రి చూడాలి. సో నైట్ ఆ లైట్స్తోనే చాలా అందం వస్తుంది న్యూయార్క్ సిటీకి అయితే. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తున్నప్పుడు అలాగ లీజర్గా 2 days స్పెండ్ చేసేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. సో వన్స్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూసేసిన తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే మనం చుట్టుపక్కల చూస్తున్నాం కాబట్టి మేము దగ్గరికి అయితే వెళ్ళి చూడలేదు. సో దాని దగ్గరలోనే మనకి ట్విన్ టవర్స్ మెమోరియల్ పార్క్ అయితే ఉంది, సో అది కూడా చూడాలి కాబట్టి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఇదేనండి ద వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్, ద వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎటు చూసినా కానీ ట్రయాంగిల్ షేపే కనపడుతూ ఉంటుంది. కింద నుంచి చూసినా మనకి ట్రయాంగిల్ ఇన్వర్డ్స్ ఉంటుంది, పైకి చూస్తే మనకి ట్రయాంగిల్ అప్వర్డ్స్ ఉంటుంది. అట్లా ఎటు చూసినా కానీ మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అయితే కనపడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. మనకి కింద డెకరేషన్ అంతా ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఆనుకొనే మనకి ఒక మాల్ అయితే ఉంటుంది, షాపింగ్ మాల్. నేమ్ వచ్చేసి వెస్ట్ ఫీల్డ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ షాపింగ్ మాల్ అనమాట. ఈ షాపింగ్ మాల్ మనకి షేప్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి యాక్చువల్ ఒక బర్డ్ నుంచి ఇన్స్పైర్ తీసుకున్నారు. ఆక్యులస్ అనే బర్డ్ షేప్లోనే మనకి ఈ షాపింగ్ మాల్ మొత్తం స్ట్రక్చర్ అయితే ఉంటుంది. బయట నుంచి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ట్విన్ టవర్స్ మెమోరియల్కి అయితే వెళ్దాము. యాక్చువల్లీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్ వచ్చేసి మనకి 2001 September 11th పడేశారు. అది వచ్చేసి మనకి అల్ఖైదా ఉంటారు కదా, ఇస్లామిక్ సూసైడ్ టెర్రరిస్ట్ వాళ్ళు 4 కమర్షియల్ ఎయిర్లైనర్స్ని అయితే హైజాక్ చేశారు. దాంట్లో 2 ప్లేన్స్ వచ్చేసి ట్విన్ టవర్స్ మీదే మనకి క్రాష్ అయితే చేశారు. అప్పుడు 2977 పీపుల్ అయితే చనిపోయారంట. వాళ్ళకి గుర్తుగా ఇక్కడ మనకి ఒక మెమోరియల్ లాగా కట్టారు. అంటే మొత్తం ప్లాంట్స్ అన్నీ పెట్టుంటాయి. 2 ట్విన్ టవర్స్కి గుర్తుగా ఇలాగ 2 పోల్స్ లాగా అయితే ఉంటుంది మనకి. అండ్ ఆ ఏరియానైతే మనకి అలాగా వదిలేసి వాటర్ ఫౌంటైన్ లాగా చేసేసారనమాట. అండ్ ఇదంతా ఇలాగ మనకి ఎప్పుడు ఇలాగ వాటర్ ఫౌంటైన్, మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఫౌంటైన్ పనిచేయట్లేదు, కానీ జనరల్గా అయితే మనకి వాటర్ ఫౌంటైన్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుందంట. అండ్ చనిపోయిన వాళ్ళందరి పేర్లు అయితే మనకి ఇక్కడ చెక్కి ఉంటుందన్నమాట. అండ్ దీన్ని 9/11 మెమోరియల్ పార్క్ అని అయితే అంటారు. అండ్ September 11th ఇక్కడ పెద్ద సెలబ్రేషన్ లాగా, అంటే వాళ్ళకి నివాళి అర్పిస్తున్నట్టుగా అయితే చేస్తారు ఇక్కడ. అసలైతే ఒరిజినల్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్లో మనకి 7 బిల్డింగ్స్ ఉండాలి. ఎప్పుడైతే ఈ ట్విన్ టవర్స్ అయితే పడిపోయినాయో దానికి ప్లేస్లో మనకి 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని 2009లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర మనం ఎక్కువ చేయాల్సింది ఏమి ఉండదు. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసేసి అండ్ మెమోరియల్ పార్క్ చూసేస్తే మనకి అయిపోతుంది. సో మెమోరియల్ పార్క్లో నేను వెళ్ళినప్పుడు కనీసం ట్రీస్ కూడా ఫుల్ బ్లోసమింగ్గా లేవన్నమాట, మొండి చెట్లుగానే ఉన్నాయి. మేబీ సమ్మర్లో అలాగైతే మనకి ఫుల్ గ్రీనరీ అయితే కనపడుతుంది. సో ప్రస్తుతానికైతే మేము వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి టైమ్ స్క్వేర్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అండ్ ఈసారి క్యాబ్ కాకుండా సబ్వే అయితే మేము ట్రై చేద్దాం అనుకున్నాము. సబ్వే వచ్చేసి మన మెట్రో లాగే అనమాట. ఇక్కడ మనము మెట్రో కార్డ్ తీసుకున్నట్టు అక్కడ కూడా కార్డ్ తీసుకోవచ్చు అండ్ రీఫిల్ చేయించుకోవచ్చు. అండ్ ఏ ఒక్క రైడ్కైనా కానీ ఎంత డిస్టెన్స్ అయినా కానీ అది $2.90 అయితే తీసుకుంటుంది. సో అలాగా మేము ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి టైమ్ స్క్వేర్కి అయితే జస్ట్ 14 స్టాప్స్, అంటే లైక్ 20 minutes పట్టింది మాకు వెళ్ళడానికి. 15 to 20 minutes తీసుకుంది. సో $2లో వెళ్ళిపోయామన్నమాట. కాకపోతే ఈ పబ్లిక్ ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే న్యూయార్క్లో మనకి చాలా రకాల జనాలందరూ కనపడుతూ ఉంటారు.
ఫైనల్‌గా టైమ్ స్క్వేర్‌కి అయితే వచ్చేసాము. ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇది. సో, ఈ టైమ్ స్క్వేర్‌కి మనం రీచ్ అవ్వాలంటే సబ్‌వే అంటే మెట్రోలో మనము 42nd స్ట్రీట్ స్టాప్ దగ్గరైతే దిగాలి. 7th అవెన్యూ. సో, ఇక్కడ దిగిన తర్వాత మనము కొంచెం నడుచుకొని వస్తే మనకి సెంటర్ పాయింట్‌కి అయితే వస్తాము. ఇంకా మన ఇష్టం అనమాట. అసలు ఫుల్ మనకి ఎక్కడ చూసినా గానీ డిజిటల్ బిల్ బోర్డ్స్ అయితే కనపడుతది. వరల్డ్ బిజియెస్ట్ పెడెస్ట్రియన్ ఏరియా అనమాట. అంటే మనం ఇక్కడ ఎంత 24 అవర్స్ జనాలు తిరుగుతూనే ఉంటారు ఈ ఏరియాలో. ఈ స్ట్రీట్ మొత్తం బిల్డింగ్స్ నిండా మనకి లైట్స్, దానికి తగ్గట్టు మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనపడుతూ ఉంటాయి. ఈ లైట్స్తోనే ఈ స్ట్రీట్ మొత్తం ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి తినడానికి కూడా కొన్ని ఫుడ్ రెస్టారెంట్స్ అలాంటివి ఉన్నాయి. ఈ ప్లేస్కి వస్తేనే ఒక వైబ్రేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పగలే ఇన్ని లైట్స్ ఇలా ఉంది అంటే నైట్ టైం ఎలా ఉంటుందో ఆలోచించండి. మొత్తం మనకి లైట్స్తోనే నిండిపోతుంది అనమాట స్ట్రీట్ మొత్తము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ పర్ ఇయర్ 50 మిలియన్ విజిటర్స్ అయితే వస్తారంట. న్యూయార్క్ అది ఈ ప్లేస్లో మనము డిఫరెంట్ నేషనాలిటీస్, మిక్స్డ్ కల్చర్స్ అయితే చూడొచ్చు. మనం చైనీస్, జపనీస్, ఇండియన్స్, అమెరికన్స్ ఎక్కడ లేని వాళ్ళందరూ కనపడతారండి మనం ఇక్కడ కనుక వచ్చి చూస్తే. ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుందండి. ఎవడి గోల్లో వాడు ఉంటాడనమాట. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు అండ్ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు. కొంతమంది వేషాలు వేసుకొని మనకి ఫోటోలు తీస్తూ ఉంటారు. ఫోటోగ్రాఫర్స్ అయితే అసలు మనం వెంట పడుతూనే ఉంటారనమాట. మంచి మంచి ఫోటోలు తీసి పర్ ఫోటో వచ్చేసి $20, $10 అలా అడుగుతూ ఉంటారు. సో మనకు ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్లేస్ మొత్తం. అండ్ మీరు కూడా చూసేయండి. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. ఫైనల్గా నాకైతే బస్సెస్ కనపడ్డాయి న్యూయార్క్లో. అది డబుల్ డెక్కర్ బస్సెస్ అనమాట. ఇదివరకు చిన్నప్పుడు ఆడుకోవడానికి ఒక బస్ బొమ్మ అయితే ఉండేది నాకు. అది డబుల్ డెక్కర్ ఉండేది అనమాట. నాకు అవి చూసినట్టే అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. అండ్ నేను ఉన్న స్టేటు ఒహాయోలో అసలు మనకి జనాలే కనపడరు. బయట చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది. అండ్ న్యూయార్క్లో మనం ఎక్కడ చూసినా జనాలే ఉంటారు. టోటలీ డిఫరెంట్ అనమాట. అండ్ ఇక్కడ కనపడుతుంది కదా అమెరికన్ ఈగల్ అని ఒక బోర్డు. ఆ బిల్డింగ్ మీదే మహేష్ బాబు డాటర్ సితారా అది జ్యువెలరీ యాడ్కి సంబంధించిన డిస్ప్లే అయితే పిక్చర్స్ అయితే ఇక్కడ కనపడ్డాయి. వాళ్ళే కాదు, ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా మనం ఏమన్నా డిస్ప్లే బర్త్డేస్ ఉన్నాయన్న అకేషన్స్ ఉన్నా మనం డిస్ప్లే ఇవ్వచ్చు. కాకపోతే ఛార్జ్ అయితే ఉంటుంది. 60 సెకండ్స్కి ఇన్ని డాలర్స్ అండ్ సంథింగ్ ఎలాగో మరి నాకైతే ప్రైస్ స్ట్రక్చర్ తెలీదు. యాక్చువల్గా మనకి టైమ్ స్క్వేర్ అంటే ఈ రెడ్ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఆ స్టెప్స్ పైదాకా ఎక్కి అక్కడ ఫోటోలు కూడా మనం ఇదివరకు తీసుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడైతే అలో చేయట్లేదంట. మరి ఎందుకో తెలియదు. చుట్టూతో బ్యారికేడ్స్ అయితే పెట్టేశారు మనకి. ఓన్లీ మనం దూరం నుంచే చూడడానికి ఉంది. టైమ్ స్క్వేర్ రిలేటెడ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ బాల్ డ్రాప్ ఉంటుంది. ఆ బాల్ డ్రాప్ వచ్చేసి ఓన్లీ న్యూ ఇయర్ రోజు చేస్తారనమాట. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే జస్ట్ ఈ బాల్ ఉంటుంది కదండి, ఇందాక నేను చూపించాను కదా, అక్కడ 2024 అని ఇయర్ రాసింది, దానిపైన బాల్ ఉంటుంది. అండ్ కలర్స్ అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది టైం. డిసెంబర్ 31 ఈవినింగ్ 6 PM బాల్ని అయితే పైకి తీసుకొని వెళ్తారు. అండ్ 11:59 అయితే కౌంట్ స్టార్ట్ అవుతుంది. 60 సెకండ్స్లో ఈ బాల్ని అంత బిల్డింగ్ మీద నుంచి కిందకైతే డ్రాప్ చేస్తారంట. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇయర్ స్టార్ట్ అవుతుంది అని. సో అదొక పెద్ద ఈవెంట్గా చేస్తారు కౌంట్ డౌన్ పెట్టి. దానికైతే అసలు ఎంతమంది వస్తారంటే జనాలు చూడటానికి చాలా మంది వస్తారు. టైమ్ స్క్వేర్ నైట్ వ్యూ కూడా చూసేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. సో అందుకని ఇప్పుడు మేము కార్ పార్కింగ్ ఎక్కడైతే చేసామో అక్కడికైతే వెళ్ళాము. అండ్ కార్ పిక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెసల్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. అది చూడడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమి ఉండదు, జస్ట్ మనకి స్ట్రక్చర్ అంతా ఒక వెసల్ అంటే ఒక గిన్నెలో ఎలా అయితే షేప్ ఉంటుందో ఆ గిన్నె షేప్లో అయితే మనకి పెట్టుంటారు. ఇదివరకు అయితే మనం పైదాకా వెళ్ళడానికి ఉంటుందంట. కానీ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది యూత్ వెళ్ళి అక్కడి నుంచి సూసైడ్ చేసుకున్నారంట.
అందుకని అప్పటి నుంచి పైదాకా వెళ్ళడానికి అయితే ప్రొహిబిట్ చేసేసారు. ఓన్లీ మనము కింద నుంచి అయితే చూడొచ్చు. సో మొత్తం మనం చూస్తే ఇలా ఉంటుందన్నమాట స్ట్రక్చరు. అండ్ చుట్టూతో ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. జస్ట్ ఇది చూడటానికే తప్ప మనం ఇంకా చేయడానికి అక్కడ ఏమీ ఉండదు. వన్స్ ఇది చూసేసిన తర్వాత నెక్స్ట్ అయితే న్యూ జెర్సీకి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఇండియన్ స్ట్రీట్ ఉంది. సో ఇండియన్ స్ట్రీట్లో ఇండియన్ ఫుడ్ ఏదన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో మనం వెళ్ళే దారిలో మనకి న్యూయార్క్ మొత్తం నైట్ వ్యూ కనపడుతుంది. కానీ ఒక ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. సో తినేసిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. ఈ లోపల దారిలో మనకి ఇలాగా దూరం నుంచి అయితే వ్యూస్ అయితే కనపడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇండియన్ స్ట్రీటు. ఇక్కడ అన్నీ మనకి ఇండియన్ హోటల్స్, ఇండియన్ స్టోర్స్, అన్ని పాన్ డబ్బాలతో సహా అన్నీ దొరుకుతాయి అన్నమాట. స్వీట్ పాన్ అలాంటివి దొరుకుతాయి, ఐస్ క్రీమ్లు దొరుకుతాయి, బిర్యానీలు దొరుకుతాయి. మనకి మొత్తం ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మేమైతే ఇక్కడ సదరన్ స్పైసెస్లో బిర్యానీ తినేసాము. బిర్యానీ తినేసిన తర్వాత జస్ట్ అలా వాక్ వెళ్ళాము. అప్పుడే వాన్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేము చెప్పాలంటే మాకు వెదర్ చాలా సహకరించింది. చాలా చలి ఉంటుందేమో, తిరగలేమో అనుకున్నాము. లక్కీగా ఆ రోజు ఎండ ఉండడం వల్ల కొంచెం తిరగడానికి అయితే బాగుందనిపించింది. తినేసాక మేము ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి సినత్రా డ్రైవ్. సో ఇక్కడ నుంచి మనకి న్యూయార్క్ మొత్తం చాలా బాగా కనపడుతుంది. ఇది వచ్చేసి న్యూ జెర్సీ సైడ్. న్యూ జెర్సీ సైడ్ నుంచి మనం న్యూయార్క్ని అయితే చూడొచ్చు. మధ్యలో వచ్చే రివర్ అంతా హడ్సన్ రివర్ అంటారు. అసలు చూడండి లైట్స్తో ఆ న్యూయార్క్ వెలుగుతూ ఎంత బాగుందంటే నైట్ టైము చాలా బాగుందన్నమాట ఈ వ్యూ అయితే. అక్కడే కూర్చొని కొంతసేపు టైం స్పెండ్ చేయాలని ఉంది. మనకి ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ స్టే చేయడానికి. మోస్ట్లీ అన్నీ కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే ఇంత మంచి వ్యూ ఉంది కాబట్టి. సో ఇలా నా న్యూయార్క్ పర్యటన అయితే ముగిసింది. సో నేను చూసిన ప్లేసెస్, వాటి వివరాలు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను నేను. అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరొన్న వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్.